హాయ్ ఫ్రెండ్స్, చదివిన చదువుకి ఉద్యోగం రానప్పుడు రాసిన పరీక్షల్లో లక్షల రూపాయలు పెడితేనే ర్యాంకులు వస్తున్నప్పుడు యువత గుండెల్లో రగిలే ఆగ్రహం ఎలా ఉంటుంది? అది ప్రభుత్వాల పునాదుల్ని కదించగలదా? వీళ్ళు ఏం చేస్తారని తేలిగ్గా తీసి పారేసినటువంటి జంజీ ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీల దాకా తిరుగుబాటు జెండా ఎగరేస్తుందా? దాదాపుగా అదే జరుగుతోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న తీవ్రమైనటువంటి నిరుద్యోగ సమస్యకు నీట్ యూజీ 2026 పరీక్షల కుంభకోణం అనేది అజ్జం పోసింది. ఇది తూటాలు తుపాకులతో చేసేటువంటి యుద్ధం కానే కాదు. స్మార్ట్ ఫోన్లని ఆయుధాలుగా చేసుకుని సోషల్ మీడియాని రణక్షేత్రంగా తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నటువంటి వ్యవస్థ మీద జంజీ చేస్తున్నటువంటి తిరుగుబాటు ఇది. ప్రభుత్వాలు ఆడుతున్న ఈ ప్రమాదకరమైన ఆటలో యువత తమ తలరాతను తామే రాసుకోవడానికి ఎలా సిద్ధమవుతుందో చెప్పేటువంటి కథ ఇది. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ విజ్ఞప్తి, మన తెలుగు ఎగ్జామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో తెలంగాణ ఎగ్జామ్స్ అని ఉన్న ఈ ఛానల్ పేరును రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులు ప్లస్ నిరుద్యోగుల కోసం అని చెప్పేసి నేను తెలుగు ఎగ్జామ్స్గా మార్చాను. దయచేసి నాకు ప్రోత్సాహం అందించండి. ఇక వీడియోలోకి వెళ్దాం. దేశంలో నిరుద్యోగం ఒక తీవ్రమైన సమస్యగా మారిన తరుణంలో మే 2026లో జరిగిన నీట్ యూజీ పరీక్షల లీకేజీ వ్యవహారం పుండు మీద కారం జల్లినట్టయింది. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడినట్టు ఈ పరీక్షా ప్రశ్నాపత్రం పాట్నాతో పాటు రాజస్థాన్లో కూడా లీక్ అయిందన్న ఆరోపణలు దేశం మొత్తాన్ని కూడా కుదిపేసినాయి. కొందరు లక్షల రూపాయలు చెల్లించి పరీక్షకు ముందే ఎగ్జామ్ పేపర్ని సంపాదించారన్న వార్తలు వచ్చాయి. ఈ కుంభకోణం మీద సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టి కొందరిని అరెస్టు కూడా చేసింది. ఈ పరిణామం నీట్ లాంటి అత్యంత కీలకమైనటువంటి పరీక్షల పవిత్రతనే కాకుండా ప్రభుత్వ నియామక వ్యవస్థ మీద కూడా యువతకు ఉన్నటువంటి నమ్మకాన్ని దెబ్బతీసింది. ఒకవైపు చదివిన చదువులకు ఉద్యోగాలు రాక కోట్ల మంది యువత ఎదురు చూస్తుంటే, మరోవైపు ఉన్న అవకాశాలు కూడా ఇలా అమ్ముడుపోవడం వాళ్లలో ఆగ్రహాన్ని కట్టలు దంచుకునేలా చేసింది. నీట్ అక్రమాలు కేవలం ఒక నిప్పురవ మాత్రమే. ఉద్యోగాలు లేక భవిష్యత్తు అగమ్య గోచరంగా మారి పేరుకుపోయిన అసంతృప్తి అనే అజ్యాన్ని అది మండించింది. ఈ అన్యాయంపై, ఈ మోసంపై యువతలో మొదలైనటువంటి నిరసనే కొత్త ఉద్యమానికి ఊపిరిపోసింది. ఒకప్పుడు నిరసన తెలపాలంటే రోడ్ల మీదకి రావాలి, ధర్నాలు చేయాలి. కానీ జంజీ ఈ పద్ధతిని పూర్తిగా మార్చేసింది. తమ చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్నే అతిపెద్ద ఆయుధంగా మలుచుకుంది. నిరుద్యోగం, ప్రభుత్వ వైఫల్యాలు, పరీక్షల లీకేజీలు ఇలాంటి ఎన్నో విషయాలను సోషల్ మీడియా వేదికగా యువత ప్రపంచం ముందు పెట్టింది. వీ వాంట్ జాబ్స్, జస్టిస్ ఫర్ ఆస్పిరెంట్స్, నీట్ స్కామ్ 2026 ఇలాంటి హ్యాష్ ట్యాగులతో క్షణాల్లో దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రభుత్వాల మీద, సంబంధిత ఏజెన్సీల మీద కూడా తీవ్రమైన ఒత్తిడిని అయితే ఇవి పెంచుతున్నాయి. వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ ఛానల్లో నిరసనలకు సంబంధించిన సమాచారం అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇది కేవలం ఆన్లైన్లో ఆవేశంగా మిగిలిపోలేదు. ఢిల్లీలో మనం చూసాం నిన్న జంతర్ మంతర్ దగ్గర, దేశంలో ఇతర నగరాల్లో కూడా గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున నిరసనలకు ఈ డిజిటల్ క్యాంపెయినింగే పునాది వేసిందని చెప్పొచ్చు. ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వాలకు స్పష్టమైన హామీ ఇవ్వాల్సిన పరిస్థితి, నియామక ప్రక్రియలో ట్రాన్స్పరెన్సీ పాటించాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి వాళ్ళు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం తమ భవిష్యత్తు కోసం యువత అంతా కూడా ఏకమవడం ఈ పోరాటంలో కీలకమైనటువంటి మలుపు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు అనే భావం నుంచి వ్యవస్థని సైతం ప్రశ్నించగలము అనే శక్తిగా మారడమే జంజీ తిరుగుబాటులో మొదటి విజయం అని చెప్పవచ్చు అనమాట. జాతీయ స్థాయిలో నిరుద్యోగం మీద రగులుతున్నటువంటి ఈ సెగ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కూడా ఈ మధ్య కాలంలోనే బలంగా తాకుతూ ఉంది. ఇక్కడ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగిన యువతలో తీవ్ర అసంతృప్తికి కారణమైతే అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించినటువంటి మెగా డిఎస్సి నియామక ప్రక్రియ ఒక మెగా స్కామ్గా మారిందని చెప్పేసి ప్రతిపక్షాలు కానీ అభ్యర్థులు కానీ ఆరోపణలు చేస్తున్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, స్పోర్ట్స్ కోటా కింద పోస్టులను అమ్ముకున్నారని చెప్పి తీవ్రమైనటువంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పేసి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం చదివిన తమకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి నిరుద్యోగ యువత అయితే ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఈ ఆరోపణలు ఖండించినప్పటికీ కూడా అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఆ అపనమ్మకం మాత్రం ఇప్పటివరకు కూడా తొలగిపోలేదు. ఇక తెలంగాణ పరిస్థితి చూస్తే, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఘనంగా ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమయ్యాయి? యువత, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏడాదికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల భృతి, నిరుద్యోగ భృతి ఇలాంటి హామీలు నెరవేరలేదని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నా అవి ఏవి కూడా కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్లు కావని, పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లనే ఇప్పుడు కంటిన్యూ చేశాయని చెప్పి ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. మరి ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, శాంతియుతంగా నిరసన తెలిపే యువత మీద అరెస్టులు చేస్తున్నారు అని చెప్పేసి నిరుద్యోగులు అయితే మండిపడుతున్నారు. ఈ ఆరోపణలు కాంగ్రెస్ నేతలు ఖండించినప్పటికీ కూడా హామీలు అమలులో
ఆలస్యం జరుగుతుంది మాత్రం యువతలో అసహనం అయితే పెంచుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లోని పరిస్థితులు ఒకటే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఉన్న నిరుద్యోగ సమస్య, స్థానికంగా ప్రభుత్వాల వైఫల్యాల మీద అసంతృప్తి రెండూ కలిపి యువతను ఏకమైతే చేస్తున్నాయి. భారతదేశంలో జరుగుతున్న ఈ యువత ఆందోళనలు స్పెషల్ ఏమీ కాదండి. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం, ప్రభుత్వాల వైఫల్యాల మీద జంజీ సృష్టించిన సంచలనాల్లో ఇది ఒక భాగం మాత్రమే. మన పొరుగు దేశంలో ఏం జరిగిందో చూస్తే మన ప్రభుత్వాలకు ఒక హెచ్చరికలాగా అనిపిస్తూ ఉంటుంది. 2022లో శ్రీలంక తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు అరగళయ పేరుతో లక్షల మంది ప్రజలు, ముఖ్యంగా యూత్ వీధుల్లోకి వచ్చారు. గో హోమ్ గోటా అంటూ వాళ్ళు చేసినటువంటి నినాదాలు ఆకాశాన్ని దాకాయి. ఆ యువశక్తి ముందు ఆనాటి రాజపక్ష ప్రభుత్వం తలవంచక తప్పలేదు. అధ్యక్షుడు కూడా దేశం విడిచి విమానంలో పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది నిరుద్యోగం, అసమర్థ పాలన మీద ప్రజాగ్రహం సాధించినటువంటి చారిత్రక విజయం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నేపాల్లో కూడా జంజీ చేసినటువంటి పోరాటం అక్కడ ప్రభుత్వ మార్పునకు దారితీసింది. శ్రీలంక కానీ నేపాల్ కానీ ఉదాహరణలు ఏం చెప్తున్నాయంటే యువతను తక్కువగా అంచనా వేయొద్దని, వాళ్ళ సహనాన్ని పరీక్షించవద్దని, వాళ్ళ భవిష్యత్తు ఆడుకోవద్దని. ఈరోజు ఢిల్లీలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మనం చూసినటువంటి కేవలం నిరసనల ప్రారంభం మాత్రమే కావచ్చు. వ్యవస్థలో మార్పు రాకపోతే మాత్రం, ప్రభుత్వాల వైఖరిలో వైఖరి అనేది మారకపోతే మాత్రం ప్రజాగ్రహం ఏ స్థాయికి చేరుకుంటుందో చెప్పలేము అనమాట. ఆ సంకేతాలను పాలకులు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. ఒకప్పుడు రాజకీయాలంటే తమకు సంబంధం లేని విషయంగా భావించిన తరం ఇప్పుడు తమ భవిష్యత్తు నిర్ణయించే రాజకీయాలను శాసించే శక్తిగా మారుతోంది. దేశంలో 11.9కి చేరినటువంటి యువత నిరుద్యోగ రేటు, ముఖ్యంగా పట్టభద్రులు అంటే డిగ్రీ సాధించిన వాళ్ళు 29% పైగా ఉండటం అనేది ఈ సంక్షోభ తీవ్రతను చూపిస్తుంది. నీటి కుంభకోణం కానీ, డిఎస్సి అవకతవకల ఆరోపణలు కానీ, నెరవేరని ఉద్యోగ హామీలు కానీ ఇవన్నీ కూడా సమస్యలు కావు. ఇవి యువత గుండెల్లో రగులుతున్నటువంటి అగ్నికి ఆజ్యం పోసినటువంటి కారణాలు. సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకొని తమ ఉనికిని, తమ శక్తిని ఈ తరం అయితే చాటి చెబుతుంది. ఢిల్లీ వీధుల నుంచి ఏపీ, తెలంగాణ పల్లెల వరకు కూడా మళ్ళైనటువంటి ఈ పోరాటం ఎటువైపు దారితీస్తుంది? ఇది కేవలం ఒక తాత్కాలిక ఆవేశమా, లేక నిజంగా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేటువంటి విప్లవమా? ప్రభుత్వాలు అయితే ఇప్పటికైనా కళ్ళు తెరిచి యువతకు ఉద్యోగ భద్రత కల్పిస్తాయా, లేక తమ అధికార మదంతో మరింత అణిచివేతకు పాల్పడతాయా? సమాధానం అనేది చూడాలి ఏం జరుగుతుందనేది. కానీ ఒకటి మాత్రం నిజం, జంజీ మౌనాన్ని వీడింది, తమ భవిష్యత్తు కోసం పోరాటాన్ని అయితే మొదలుపెట్టింది. ఈ కొత్త యుద్ధంలో అంతిమ విజయం ఎవరిదో చూడాలి. ఈ కథ ఇక్కడితో ఎండ్ అవ్వలేదు, ఇప్పుడే మొదలైంది. నిరుద్యోగంపై జంజీ చేస్తున్న ఈ పోరాటాన్ని మీరు సమర్థిస్తారా? యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాయి? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? మీ ఆలోచనలు నా కామెంట్స్ రూపంలో పంచుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, కుటుంబ సభ్యులతో షేర్ చేసి ఈ చర్చలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయండి. మార్పు కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మన గొంతును కూడా వినిపిద్దాం. మీరందరూ కూడా తెలుగు ఎగ్జామ్స్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.